నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు వెంకటాపురం ఆల్వాల్లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఐఏఎస్ జిల్లా మెజిస్ట్రేట్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి కోటిరెడ్డి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినందుకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంబేద్కర్ గారికి పెద్దవాళ్ళ చేత ఇవాళ అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలని ఆ మహానేతలు అందరూ కూడా ప్రధానంగా ఇవాళ అర్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రకటన చేయాల్సిందిగా ముఖ్య అతిథులు పట్నం మహేందర్ రెడ్డి గారికి, సంఘం సభ్యులందరూ సహకరించారు. డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడున్న సంఘాలకు యువకులకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గిరి గారిని, చరణ్ గిరిని డివిఎంసి మెంబర్గా ఇవాళ మనం చేసుకోవడం మల్కాజ్గిరికి ఇవాళ ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ఇవాళ అవార్డులు రావడం, వివిధ హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ అట్టడుగు స్థాయి ప్రజలని పైకి తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా ఇవాళ దళిత రత్న అవార్డు ఇవాళ ప్రదానం చేసి వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరిగింది. ఇవాళ నిజంగా నాకైతే ఒక మరపురాని రోజు అని చెప్పుకోవచ్చు. ఇవాళ నా యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అఫీషియల్గా చేసుకోవడము, దానికి సభా అధ్యక్షుడిగా ఉండడము, మా కార్పొరేటర్లు, మా లీడర్లు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం నిజంగా నాకు నేను మర్చిపోలేని రోజు అని తెలియజేసుకున్నాను.